అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది. పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది. అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. అరుణాచల ప్రవేశమునకు ముందు, అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తారు. అసలు వీడెప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తాడు. అరుణాచలం వెళ్ళాడు, ఆ జీవుడి స్థాయి వేరు. అరుణాచలం వెళ్ళలేదు, ఆ జీవుడి స్థాయి వేరు. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ముందు వీడియోలో అయితే చెప్పాను కదా, అరుణాచలంకి సంబంధించిన వీడియోలు మన ఛానల్లో వస్తాయని. సో ఫైనల్గా అరుణాచల గిరి ప్రదక్షిణకు సంబంధించిన ఫుల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను. నేను ఎన్నో రోజుల నుంచి అరుణాచలం వెళ్ళాలి అనుకుంటున్నాను. ఫైనల్గా అయితే ఈ రోజు నేను అరుణాచలం వచ్చేసాను. సో చాలా మంది అయితే అంటుంటారు, సో మనం అరుణాచలం వెళ్ళాలంటే మనం అనుకుంటే సరిపోదు, స్వయంగా అరుణాచలేశ్వర స్వామి ఆశీర్వాదం ఉంటే గానీ మనం అక్కడికి వెళ్ళలేమని. సో ఈరోజు ఫైనల్గా అయితే ఆ స్వామి ఆశీర్వాదం వల్ల నేను అరుణాచలంకి అయితే వచ్చేసాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఆలస్యం అయితే చేయకోకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, మనకి అరుణాచలం అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది అరుణాచల గిరి ప్రదక్షిణ. సో ఒక్కసారి మనం అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు ఆ పరమశివుడు చుట్టూ ప్రదక్షిణ చేసినంత పుణ్యం అయితే మనకు లభిస్తుంది. సో ప్రజెంట్ మనమైతే అలంకరణ మండపం దగ్గర అయితే ఉన్నాము. సో గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ ఒక దీపం అయితే వెలిగించాలి. సో ఇక్కడ ఒక దీపం వెలిగించి మన గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. సో ఈ మనం గిరి ప్రదక్షిణ అయితే మండపం ఎడమ వైపు నుంచి అయితే స్టార్ట్ చేయాలి. సో మనకి ఎడమ వైపునే చూస్తే ఒక రథం అయితే ఉంటుంది. సో ఆ రథం వైపు అయితే మనము గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి. సో మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దారిలో మనకి అష్టలింగాలు అయితే ఉంటాయి, అనగా 8 శివలింగాలకు సంబంధించిన టెంపుల్స్ అయితే ఉంటాయి. సో మనం ప్రతి శివలింగం దగ్గర ఆగి దర్శనం చేసుకొని ముందుకైతే వెళ్తూ ఉండాలి. సో మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి వెళ్తూ ఉండగా కొద్ది దూరంలో అయితే మనకి ఇంద్రలింగం టెంపుల్ అయితే ఉంటుంది. వీడియోలో అయితే కనిపిస్తుంది కదా, ఇదే ఇంద్రలింగం అన్నమాట. సో మన గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాక మొదటిగా వచ్చేదే ఈ ఇంద్రలింగం అన్నమాట. సో మనం ఇక్కడైతే దర్శనం చేసుకొని మళ్ళీ ముందుకెళ్తూ ఉండాలి. సో టెంపుల్ లోపలికి మనకి మొబైల్ అయితే అలో లేదు, అయినా ఏం పర్లేదు, మన సబ్స్క్రైబర్స్ అన్ని మంచిగా ఉండాలని కోరుకున్నాను. సో నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు కూడా నా గురించి అయితే కోరుకోండి. సో ప్రస్తుతం మనకి ఇంద్రలింగం దగ్గర అయితే దర్శనం అయిపోయింది. నెక్స్ట్ మనము అగ్నిలింగంకి అయితే బయలుదేరాము. సో దారి మొత్తం అయితే ఇలా ఉంటుంది మనకి. సో దారి మధ్యలో మనకి ఈ లింగాలతో పాటు చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. ప్రతి టెంపుల్ దగ్గర మనం ఆగి దర్శనం చేసుకొని అయితే ముందుకెళ్తూ ఉండాలన్నమాట. సో ఇలాగైతే టెంపుల్స్ చాలా అయితే ఉంటాయి మనకి. సో మనం టైం ఉంటే దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, లేదంటే మనం బయట నుంచి దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. సో ఇక్కడైతే మనకి ఇంకొక టెంపుల్ అయితే ఉంది. సో మనం బయట నుంచి అయితే దర్శనం చేసుకొని ముందుకు పోతూ ఉన్నాము. ఇలాగే 1 కాదు 2 కాదు, చాలా టెంపుల్స్ అయితే మనకు ఉంటాయి. సో మనకి ప్రతి శివలింగం తర్వాత ఇలాంటి ఒక బోర్డు అయితే కనిపిస్తుంది. సో ఈ బోర్డులో మనకి ప్రతి అష్టలింగాలకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. ఏ శివలింగం ఎంత డిస్టెన్స్లో ఉంది అనేది ఈ బోర్డులో చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. సో ఇలా దారి మధ్యలో మనకి వినాయకుని టెంపుల్ అయితే వస్తుంది. సో అక్కడ కూడా దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఇక్కడ చూసుకోవచ్చు, మనకైతే చాలామంది అయితే గిరి ప్రదక్షిణ అయితే చేస్తూ ఉన్నారు. సో అలాగా కొద్ది ముందుకు వెళ్ళగానే మనకి అగ్నిలింగం వస్తుంది. ఇది అష్టలింగాలలో 2వ శివలింగం అనమాట. సో ఇక్కడ మనం దర్శనం చేసుకుని నెక్స్ట్ అయితే బోర్డులో కనిపిస్తుంది కదా, యమలింగానికి అయితే బయలుదేరాము. ఇది మనకి 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంది. సో ఈ బోర్డుని చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. సో ఒకవేళ మనకి ఈ బోర్డులు కనిపించకపోతే మరి భయపడాల్సిన అవసరం లేదు. సో దారిలో మనకి చాలామంది అయితే గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. సో వారిని చూసుకుంటూ మనము ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట. సో అగ్నిలింగం తర్వాత మనకి ముందుకు అలా కొద్ది దూరం వెళ్తేనే మనకి రమణ మహర్షి ఆశ్రమం అయితే కనిపిస్తుంది. సో దీని గురించి చాలా పెద్ద హిస్టరీ అయితే ఉంది. సో అది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అగ్నిలింగం తర్వాత 3వది మనకి యమలింగము. ఇదే మనకి యమలింగం ఉండే ప్రదేశం అన్నమాట. సో సో ప్రతి లింగానికి అయితే ప్రతి ఒక్క హిస్టరీ ఉంది. సో నాకైతే క్లియర్ కట్గా
ఐడియా అయితే లేదు. సో తెలియకుండా రాంగ్ ఇన్ఫర్మేషన్ చేయడం తప్పని చెప్పేసి నేనైతే లింగాలకు సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పట్లేదు. సో యమలింగం తర్వాత మనకి నైరుతి లింగం అయితే వస్తుంది. ఇది 4వ శివలింగము. సో బోర్డులో కనిపిస్తుంది కదా, ఇదే మనం నెక్స్ట్ నైరుతి శివలింగం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పడం అయితే మర్చిపోయాను. సో ఈ అరుణాచల గిరి ప్రదక్షిణ అనేది చెప్పులు లేకుండా అయితే మనము నడవాలి అనమాట. చూస్తున్నారు కదా, చాలామంది అయితే చెప్పులు లేకుండా నడుస్తున్నారు. సో నేను కూడా అయితే చెప్పులు లేకుండా గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నాను. అలాగే కొద్దిగా ముందుకు దూరం వెళ్తే మనకి ఇక్కడ కొన్ని జింకలు అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ మనకి దారి దగ్గరలోకి వచ్చి ఇక్కడ ఉంటాయన్నమాట. సో మన చేతుల్లో ఏమైనా ఫుడ్ ఉంటే వాటికి ఇవ్వచ్చు. సో అలాగా వాటిని చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. సో ప్రజెంట్ మనం నైరుతి లింగం దగ్గరికి అయితే వచ్చేసాము. సో టెంపుల్ ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. సో ప్రతి లింగం దగ్గర అయితే మనకు ఇలా దీపాలు అయితే ఉంటాయి. సో మనం ఇక్కడ దీపం వెలిగించి ప్రతి లింగం దగ్గర దర్శనం చేసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. సో ప్రజెంట్ నాకైతే నైరుతి లింగం దర్శనం అయితే అయిపోయింది. సో నేను ఇంకో విషయం అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ గిరి ప్రదక్షిణ దారి మొత్తం అయితే టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయి. నేను కౌంట్ చేయడానికి ట్రై చేశాను, బట్ చాలా టెంపుల్స్ ఉండడంతో నేను కౌంట్ చేయలేకపోయాను. చూసుకోవచ్చు, మనకి ప్రతి 500-200 మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఒక టెంపుల్ ఉంది. సో వాటిని అన్నిటినీ దర్శనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. సో మనకి నైరుతి లింగం దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ మనకి వర్ణలింగం అయితే వస్తుంది. ఈ వర్ణలింగం అనేది 5వ శివలింగం అన్నమాట. సో దీనికి మధ్యలో సూర్యలింగం అయితే వస్తుంది. ఇది చాలామందికి తెలియదు. సో ఈ అష్టలింగాలతో పాటు సూర్యలింగం, చంద్రలింగం అనేది ఇవి 2 అయితే ఎక్స్ట్రా ఉంటాయి. వాటిని మొత్తం కలుపుకొని మనకు 10 లింగాలు అయితే ఉంటాయి. సో చూస్తున్నారు కదా, ఇదే సూర్యలింగం టెంపుల్ అన్నమాట. సో టైం చాలా ఎక్కువ అవడంతో టెంపుల్స్ అయితే క్లోజ్ చేశారు. సో మనం బయట నుంచి అయితే దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళిపోతుండాలి. సో ఇక్కడ మనకి క్లియర్గా అయితే ప్రతి లింగం దగ్గర బోర్డులు అయితే ఉంటాయి. నేనైతే సూర్యలింగాన్ని అయితే దర్శనం చేసుకున్నాను. సో ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 10 అబౌవ్ అయింది. సో నెక్స్ట్ లింగానికి అయితే మనం వెళ్తున్నాము. అరౌండ్ 8 కిలోమీటర్స్ వరకు అయితే మనం వచ్చేసాము ప్రజెంట్. గైస్, సూర్యలింగం దర్శనం అయితే అయిపోయింది మనకి. సో నెక్స్ట్ లింగం దగ్గరికి అయితే మనం వెళ్తున్నాము. ప్రజెంట్ మనం అయితే వర్ణలింగం దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇది 7.2 కిలోమీటర్ల మధ్యలో అయితే ఉంది మనకి. ప్రజెంట్ అయితే గుడి మూసేసింది. బయట నుంచి అయితే చూద్దాం మనం. కొంతమంది చూస్తున్నారు కదా, ఆటోలలో అయితే వస్తున్నారు చాలామంది. సో నడవలేని వాళ్ళు మనం ఆటోలలో వచ్చేసి ప్రతి లింగం దగ్గర ఆగి దర్శనం అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో నడిచే వాళ్ళు ఒప్పుకున్నప్పుడు రోడ్డు మట్టి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. సో ప్రజెంట్ అయితే మనం ఆల్మోస్ట్ 8 కిలోమీటర్లు అయితే వచ్చేసాము. నా కాలర్ ప్రజెంట్ మనకి టైం అయితే 10:08 అయితే అయింది. సో మనము అరౌండ్ 7 o'clock అయితే స్టార్ట్ చేసాము. సో ఈ 3 అవర్స్లో మనము 8 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వచ్చేసామన్నమాట. సో ఇది ఎక్కువ టైం తీసుకునింది, బట్ ఎక్కువ ఫాస్ట్గా నడిచే వాళ్ళు అయితే ఇంకా త్వరగా అయితే నడిచేయచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనము సంగుస్వామి ఆశ్రమం దగ్గరికి వెళ్తున్నాము. సో ఇక్కడ మనకి ఒక ఫ్రీగా రుద్రాక్షత ఇస్తారనమాట. సో ఈ సాక్షాత్ దేవుడు పాదాల వద్ద పూజ చేసి మనకి ఇస్తారు. సో వీటిని చాలామంది అయితే దారి మధ్యలో మర్చిపోతూ ఉంటారు. సో వీటిని తప్పకుండా అయితే తీసుకోండి. సంగస్వామి ఆశ్రమం తర్వాత మనకైతే ఒక ఫ్రీగా అయితే ఒక రుద్రాక్షత ఇస్తారు. సో వాటిని అయితే చాలామంది మర్చిపోయి అయితే వెళ్తుంటారు. సో ఖచ్చితంగా ఆ రుద్రాక్షను అయితే తీసుకోవడం అయితే మర్చిపోకండి అనమాట.
సో ప్రజెంట్ నేనైతే 9 కిలోమీటర్లు అయితే నడిచేశాను. సో చెప్పులు లేకపోవడంతో నా కాళ్ళు అయితే చాలా పెయిన్ఫుల్గా మంటలుగా అయితే ఉన్నాయి. సో అయినా ఏం పర్లేదు. సో ప్రతి సమ్ డిస్టెన్స్ తర్వాత ఒక టెంపుల్ అయితే వస్తుంది. సో వాటిని అన్నింటినీ చూసుకుంటూ ఆ పాజిటివ్ ఎనర్జీతో అయితే ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను. సో గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేనైతే ఎక్కడ కూర్చోలేదు. నాన్ స్టాప్గా అయితే నడుస్తూనే ఉన్నాను. సో అందుకని కొద్దిగా కాళ్ళు అయితే కొద్దిగా పెయిన్ఫుల్గా ఉన్నాయి. సో మీరు అక్కడక్కడ రెస్ట్ తీసుకుంటూ వెళ్ళొచ్చు. సో మనకు రెస్ట్ తీసుకోనికి అక్కడక్కడ మనకి కొన్ని షాపులు అయితే ఉంటాయి. సో ఇక్కడ లెగ్ మసాజ్ సెంటర్స్ అయితే ఉంటాయి. వాటికి సమ్ మనీ పే చేసి మనం రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు చాలామంది పిల్లలు కూడా గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నారు. శివయ్య సో చాలా అయితే అలసిపోయాను. కొద్దిసేపు రెస్ట్ తీసుకునేకి అయితే కూర్చున్నాను. ఇప్పుడు లిటరల్లీ నా కాళ్ళు అయితే చాలా మంటలు అయితే వస్తున్నాయి. శివయ్య ఆశీర్వాదంతో ఖచ్చితంగా అయితే ముందుకెళ్తాం. సో వెళ్తున్నారు వెళ్ళేవాళ్ళు. సో ఇప్పటికీ మనం ఆల్మోస్ట్ 10 కిలోమీటర్ల వరకు అయితే నడిచేసాము. సో కాళ్ళు అయితే చాలా పెయిన్ఫుల్గా ఉన్నాయి. Let's go. సో ప్రజెంట్ మనమైతే వాయులింగం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా 5.6 కిలోమీటర్లు అయితే మనకి పెండింగ్ అయితే ఉంది. అయితే వాయులింగం అనమాట. వెళ్ళి అయితే దర్శనం చేసేసుకొని నెక్స్ట్ అయితే మళ్ళీ కంటిన్యూ చేయాలి. ప్రస్తుతం గుడి అయితే మూసేశారు. సో ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది. సో నెక్స్ట్ మనము నెక్స్ట్ లింగం దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూసుకుంటే మనకి చాలా చిన్న పిల్లలు కూడా గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నారు. సో మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దారి మధ్యలో మనకి ఐ లవ్ తిరువన్నమలై అనే బోర్డు అయితే కనిపిస్తుంది. ఇక్కడ చాలామంది అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు. సో ప్రజెంట్ వచ్చేది చంద్రలింగం అన్నమాట. సో నేను ముందు అయితే చెప్పాను కదా, అష్టలింగాలే కాకుండా మనకి ఎక్కువ 2 శివలింగాలు అయితే ఉంటాయని. సో వాటిలో ఇది రెండోది అనమాట. సో మొత్తం కలిపి మనకి శివలింగాలు 10 అయితే ఉంటాయి. సో 10 శివలింగాలు అయితే ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ మనం దర్శనం చేసుకొని ముందుకైతే వెళ్ళిపోదాము. సో టెంపుల్ ఫ్రంట్ వ్యూ అయితే ఎలా ఉంటుంది మనకి. సో దారి మధ్యలో మనకి ఏమైనా కావాలంటే లైక్ వాటర్ బాటిల్ సంథింగ్ ఏమైనా కావాలంటే సో షాప్స్ అయితే ఎనీ టైం అయితే ఓపెన్లోనే ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి చాలా షాప్స్ అయితే ఓపెన్లోనే ఉన్నాయి. సో మనకి నెక్స్ట్ వచ్చే శివలింగము కుబేరలింగం అనమాట. మనం ఆ కుబేరలింగం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా బోర్డులో కనిపిస్తుంది. సో నేను టెంపుల్లో దర్శనం చేసుకొని అయితే ఇక్కడ కూర్చున్నాను. ఇక్కడ చాలామంది అయితే కూర్చొని ఉన్నారు. ఈ కుబేరలింగం తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నేనైతే చాలా వరకు అయితే నడుచుకుంటూ వచ్చాను కదా, లెగ్ పెయిన్స్ కూడా చాలా ఉండేటివి. బట్ చాలా వరకు అయితే నా లెగ్ పెయిన్స్ తగ్గినట్లయితే నాకు అనిపించింది అనమాట. సో నాకు పాజిటివ్ ఎనర్జీ అయితే కనిపిస్తూ ఉంది. సో ఫైనల్గా నేనైతే మోక్ష మార్గానికి అయితే దగ్గరలో ఉన్నాను. సో ఈ గిరి ప్రదక్షిణలో భాగంగా చాలామంది అయితే ఎదురు చూసేది మోక్ష మార్గము. సో మనం ఫైనల్గా అయితే ఆ మోక్ష మార్గం దగ్గరికి అయితే వచ్చేసాము.
ఓం నమః శివాయ ఓం నమః శివాయ హరి హరి బోలే నమః శివాయ నమః శివాయ. సో నేను ఈ మోక్ష మార్గం నుంచి అయితే బయటకు వచ్చేసాను. సో ఈ మోక్ష మార్గం అనేది చాలా చిన్నగా అయితే ఉంటుంది, అయినప్పటికీ చాలా లావుగా ఉండే వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే బయటకు వచ్చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా. సో ఈ మోక్ష మార్గం అనేది కుబేర లింగానికి మరియు ఈశాన్య లింగానికి మధ్యలో అయితే ఉంటుంది. హరి హరి బోలే నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ హరి హరి బోలే నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ హరి హరి బోలే నమః శివాయ. సో మన మోక్ష మార్గం తర్వాత దారి మధ్యలో మనకైతే హోటల్ ఆలయం అనే హోటల్ అయితే కనిపిస్తుంది. ఇది అరుణాచల్కి సంబంధించిన హోటల్ అన్నమాట. సో ఇక్కడైతే చాలామంది అయితే స్టే చేస్తూ ఉంటారు. సో కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుంది. సో మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ రూమ్స్ దొరుకుతాయేమో ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ నేనైతే అష్టలింగాల్లో చివరి లింగమైన ఈశాన్య శివలింగం దగ్గరికి అయితే వచ్చేసాను. సో ఈశాన్య లింగంకి చేరుకున్నాము అంటే మనకు ఆల్మోస్ట్ గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టే. సో దాదాపు మనం 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అయితే చేశాము. నాకైతే చాలా చాలా అయితే హ్యాపీగా ఉంది. లైఫ్లో నేను ఒక్కసారైనా అరుణాచలం వెళ్ళాలి, గిరి ప్రదక్షిణ చేయాలి అనుకున్నాను. ఫైనల్గా అయితే నా కోరిక నెరవేరింది. ఫైనల్లీ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఈ గిరి ప్రదక్షిణలో అద్భుతం ఏమంటే, మన గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తామో ఆ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్న తర్వాత అదే ప్లేస్కి అయితే మనం వస్తాము. సో జీవితంలో అరుణాచలం ఒక్కసారైనా రావాలి, గిరి ప్రదక్షిణ ఒక్కసారైనా చేయాలి అనే కోరిక చాలా మందిలో అయితే ఉంటుంది. సో ఫైనల్గా అయితే నా కోరిక నెరవేరింది. నాకైతే చాలా చాలా హ్యాపీగా అయితే ఉంది. సో ఈ వీడియోలో నేను తెలిసి తెలియక ఏమైనా తప్పులు చెప్పి ఉంటే క్షమించండి. సో ఇలాగే మన వీడియో చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి.